శాంతి. ఈరోజు 13/1/86 अव्यक्तवाणी रिवाइज. ब्राह्मण जीवन सदा बेहद की खुशियों का जीवन. ब्राह्मण जीवितमु सदा बेहद खुशीलो ఉండే జీవితము. आज बाप दादा अपने होली और हैप्पी हंसों की सभा देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తన హోలీ హ్యాపీ హంసల సభని చూస్తున్నారు. सभी होली के साथ हैप्पी भी सदा रहते हैं. మీరంతా హోలీగా ఉండడంతో పాటు సదా హ్యాపీగా కూడా ఉంటున్నారా? होली अर्थात पवित्रता की प्रत्यक्ष निशानी. हैप्पी अर्थात खुशी सदा प्रत्यक्ष रूप में दिखाई देगी. होली అనగా పవిత్రత యొక్క ప్రత్యక్షమైన లక్షణము గుర్తు. హ్యాపీ అనగా ఖుషి సదా ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. अगर खुशी नहीं तो अवश्य कोई अपवित्रता अर्थात संकल्प व कर्म यथार्थ नहीं है. ఒకవేళ ఖుషి లేదు అంటే అర్థం ఏంటి? తప్పకుండా ఏదో ఒక అపవిత్రత అనగా సంకల్పము కర్మ ఏదో ఒకటి యథార్థంగా లేదు, అందుకే ఖుషి లేదని అనుకోవాలి. ఖుషి లేదంటే ఏంటి కారణం? ఏదో ఒకటి అపవిత్రత ఉంది, సంకల్పము కర్మ ఏదో ఒకటి యథార్థంగా లేదు, అందుకే ఖుషి లేదు. अपवित्रता सिर्फ 5 विकारों को नहीं कहा जाता है. अपवित्रता అని కేవలం పంచవికారాల్ని మాత్రమే అనరు. लेकिन संपूर्ण आत्माओं के लिए, देव आत्मा बनने वालों के लिए व्यर्थ साधारण संकल्प बोल व कर्म भी संपूर्ण पवित्रता नहीं कहा जाएगा. అపవిత్రత అని కేవలము పంచవికారాల్ని మాత్రమే అనరు, కానీ సంపూర్ణంగా అయ్యే ఆత్మల కోసము, దేవాత్మగా అయ్యే వాళ్ళ కోసము అయథార్థము వ్యర్థము సాధారణమైన సంకల్పాలు మాటలు కర్మలు కూడా సంపూర్ణ పవిత్రత కానట్టే. అది కూడా సంపూర్ణ పవిత్రత కాదు. ఏమేమి? అయథార్థము వ్యర్థము సాధారణ సంకల్పాలు మాటలు కర్మలు కూడా సంపూर्ण पवित्रता కాదు. संपूर्ण स्टेज के समीप पहुंच रहे हो, इसलिए वर्तमान समय के प्रमाण व्यर्थ और साधारण कर्म ना हो, इसमें भी चेकिंग और चेंज चाहिए. సంపూర్ణ స్థితికి సమీపంగా చేరుకుంటున్నారు కదా, అందుకని వర్తమాన సమయాన్ని అనుసరించి వ్యర్థము సాధారణ కర్మలు కూడా ఉండకూడదు. దానిలో కూడా చెకింగ్ చేంజ్ ఉండాలి, అంటే పరిశీలన పరివర్తన అనేది ఉండాలి. जितना समर्थ और श्रेष्ठ संकल्प बोल और कर्म होगा, उतना सदा खुशी की झलक खुश नसीबी की फलक अनुभव होगी और अनुभव कराएगी. ఎంత సమర్థమైన శ్రేష్ఠ సంకల్పాలు మాటలు కర్మలు ఉంటే అంతగా సదా ఖుషి యొక్క వెలుగు ఖుషి యొక్క అదృష్టాన్ని పొందిన మెరుపు అనుభవం అవుతుంది, అనుభవము చేయిస్తుంది కూడా. అంటే సమర్థమైన శ్రేష్ఠ సంకల్పాలు మాటలు కర్మలు ఎంత ఉంటే అంత సంతోషం యొక్క వెలుగు సంతోషం యొక్క అదృష్టాన్ని పొందిన మెరుపు అనుభవం అవుతుంది, అనుభవం చేయిస్తుంది. బాప్ దాదా సభీ బచ్చోं की यह दोनों बातें చెక్ कर रहे थे. బాప్ దాదా పిల్లలందరిలోనూ ఈ రెండు విషయాలు చెకింగ్ చేస్తున్నారు. कि पवित्रता कहाँ तक धारण की है, పవిత్రత ఎంతవరకు ధారణ చేశారు. వ్యర్థ और साधारणता अभी भी कहाँ तक है, వ్యర్థము సాధారణత్వము ఇంకా ఎంతవరకు ఉంది. और रूहानी खुशी अविनाशी खुशी आंतरिक खुशी कहाँ तक रहती है. ఏం చెకింగ్ చేస్తున్నారు?
పవిత్రత ఎంతవరకు ధారణ చేశారు? వ్యర్థము సాధారణత్వము ఇంకా ఎంత ఉంది? ఆత్మిక ఖుషి, అవినాశీ ఖుషి, ఆంతరికమైన ఖుషి ఎంతవరకు ఉంటుంది అది చూస్తున్నారు. सभी ब्राह्मण बच्चों का ब्राह्मण जीवन धारण करने का लक्ष्य ही है सदा खुश रहना. బ్రాహ్మణులైన పిల్లలందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేసిన లక్ష్యమే సదా ఖుషీగా ఉండాలని. ఎందుకు బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేశారు? సదా ఖుషీగా ఉండాలని కదా. खुशी की जीवन व्यतीत करने के लिए ही ब्राह्मण बने हो ना. ఖుషి యొక్క జీవితాన్ని జీవించాలనే కదా బ్రాహ్మణులయ్యారు. నాకి పురుషార్థ్ కి మెహనత్ వా కిసీ నా కిసీ ఉల్झन में रहने के लिए ब्राह्मण बने हो. పురుషార్థం కోసం ఎప్పుడూ పాటలు పడుతూ ఉండడము, లేదంటే ఏదో ఒక చిక్కులలో ఉండడం కోసము బ్రాహ్మణులయ్యారా? ఎప్పుడు చూడు ఏదో ఒక చిక్కుల్లో ఉండడం కోసం బ్రాహ్మణులయ్యారా అని అడుగుతున్నారు. रूहानी आंतरिक खुशी व अतीन्द्रिय सुख जो सारे कल्प में नहीं प्राप्त हो सकता है, वह प्राप्त करने के लिए ब्राह्मण बने हो. ఆత్మిక ఆంతరిక ఖుషి లేదా అతీంద్రియ సుఖము అది మొత్తం కల్పంలోనూ పొందలేరు. అటువంటిది ప్రాప్తి పొందడం కోసము మీరు బ్రాహ్మణులయ్యారు. రుహానీ ఆంతరిక ఖుషి, అతీంద్రియ సుఖము అది ఇంకెప్పుడు కల్పంలో దొరకదు. దాన్ని పొందడం కోసం మీరు బ్రాహ్మణులయ్యారు. लेकिन चेक करो कि खुशी किसी साधन के आधार पर, किसी हद की प्राप्ति के आधार पर व थोड़े समय की सफलता के आधार पर, मान्यता व नामाचार के आधार पर, मन के हद की इच्छाओं के आधार पर व यही अच्छा लगता है, चाहे व्यक्ति चाहे स्थान व वैभव, ऐसे मनपसंदी के प्रमाण खुशी की प्राप्ति का आधार तो नहीं है. ఆత్మిక ఆంతరిక ఖుషి, అతీంద్రియ సుఖము ఇది కల్పంలో ఇంకెప్పుడు దొరకదు. అది పొందడం కోసం మీరు బ్రాహ్మణులయ్యారు. అంతేకాని మీరు చెకింగ్ చేసుకోండి. అంటే మీ ఖుషి ఏదైనా సాధనాల ఆధారంగా, లేదంటే హద్దులో ప్రాప్తి ఆధారంగా, లేదా కొద్ది సమయం కోసము పొందిన సఫలత ఆధారంగా, లేదంటే మాన్యత పేరు ప్రఖ్యాతుల ఆధారంగా, మనసులో ఉన్న హద్దులో కోరికలు పూర్తయిన దాన్ని ఆధారంగా వీళ్ళే నచ్చుతారు, వ్యక్తులు కానీ స్థానం కానీ వైభవాలు కానీ ఇవే నచ్చుతాయి అని అలా మనసుకు నచ్చిన దాన్ని పొందిన దాని ఆధారంగా సంతోషము దొరుకుతుందా చూసుకోండి అంటున్నారు బాబా. వేటి మీద ఏం చెప్పారు బాబా? సాధనాల ఆధారంగా, ఏదైనా హద్దులో ప్రాప్తి ఆధారంగా, కొద్ది సమయం కోసం పొందిన సఫలత ఆధారంగా, మాన్యత పేరు ప్రఖ్యాతుల ఆధారంగా, మనసులో హద్దులోని కోరికల ఆధారంగా వీళ్ళే నచ్చుతారు, లేకపోతే ఈ స్థానం నచ్చుతుంది, ఈ వ్యక్తి నచ్చుతారు, ఇలా మనసుకు నచ్చిన వాటిని పొందిన ఆధారంగా ఖుషి కానీ ఉంటుందా? అంటే అవి పొందితే ఖుషి, లేకపోతే లేదన్నట్టు. వాటి మీద ఆధారపడితే అది ఆ విధంగా ఉంటేనే ఖుషి ఉంటుంది, ఆ విధంగా లేకపోతే ఇంకా ఖుషి ఉండదు కదా. అది వాటన్నిటి ఆధారం మీద ఏమైనా ఖుషి ఉందా అని అడుగుతున్నారు బాబా. इन आधारों से खुशी की प्राप्ति यह कोई वास्तविक खुशी नहीं है. వీటన్నిటి ఆధారంతో పొందిన ఖుషి ఇదేమీ వాస్తవమైన ఖుషి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేస్తాం, అందులో సఫలత ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఈరోజు సఫలత వచ్చింది, ఖుషి ఉంది, రేపు రాకపోతే దుఃఖి అవుతామా? అలా ఉండకూడదు కదా. లేదంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఉండే అవకాశం దొరికితే ఖుషి ఉంటుంది, వాళ్ళు లేకపోతే ఖుషి ఉండదు. ఏది ఏమైనా కానీ మనం ఖుషిగా ఉండాలి. మన మనసులో హద్దులో కోరికలు ఉండొచ్చు, ఆ ఉన్నవి పూర్తయినా పర్వాలేదు, పూర్తవకపోయినా పర్వాలేదు. మనకు నచ్చిన వాళ్ళతోనే ఉండే అవకాశం దొరికినా పర్వాలేదు, దొరకపోయినా పర్వాలేదు. ఎప్పుడు కూడా బాబా తోడుగా ఉండాలి. ఏదైనా పేరు ప్రఖ్యాతులు వచ్చినా పర్లేదు, ఎవరన్నా నిందించినా పర్వాలేదు. ఎప్పుడు పేరు ప్రఖ్యాతులే రావు కదా, ఎప్పుడూ గౌరవమే దొరకదు కదా.
ఒక్కొక్కసారి నింద కూడా వస్తుంది కదా, దోషాలు కూడా వస్తాయి. అయితే కూడా ఖుషిగా ఉండాలి, మన ఆంతరిక ఖుషి ఉండాలి, మన స్వయాన్ని తెలుసుకున్నటువంటి ఖుషి ఉండాలి, ఆత్మాభిమాని స్థితి యొక్క ఖుషి ఉండాలి. इन आधारों से खुशी की प्राप्ति यह कोई वास्तविक खुशी नहीं है. ఈ ఆధారాలపైన దొరికిన ఖుషి ఇది నిజమైన ఖుషి ఏం కాదు. ఆధారాలు కదిలిపోతే ఖుషి కూడా కదిలిపోతుంది. మీరు అలాంటి ఖుషి పొందడానికి బ్రాహ్మణులు అవ్వలేదు. ఆధారాలు పట్టుకొని దాని ఆధారంగా ఖుషి, ఆధారం దొరికితే ఖుషి, దొరకపోతే ఖుషి కూడా పోతుంది అని అంటే అలాంటి ఖుషి పొందడానికి బ్రాహ్మణులు అయ్యారా మీరు? अल्पकाल की प्राप्ति द्वारा खुशी यह तो दुनिया वालों के पास भी है. అల్పకాలిక ప్రాప్తి ఆధారంగా పొందే ఖుషి అయితే ప్రపంచంలో వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా. మనకి దొరికింది ఏముంది స్పెషల్? ఉన్హోం కా భీ స్లోగన్ హై ఖావో పియో మౌజ్ కరో. వాళ్ళది కూడా స్లోగన్ ఏంటి? తినండి, తాగండి, మజా చేయండి అని. लेकिन वह अल्पकाल का आधार समाप्त हुआ तो खुशी भी समाप्त हो जाती. వాళ్ళకి ఆ అల్పకాలికమైన ఆధారం సమాప్తం అయిపోతే ఖుషి కూడా సమాప్తం అయిపోతుంది. ऐसे ही ब्राह्मण जीवन में भी इन आधारों से खुशी की प्राप्ति हुई तो बाकी अंतर क्या रहा. అదేవిధంగా బ్రాహ్మణ జీవితంలో కూడా ఈ ఆధారాల అనుసారము ఖుషి దొరుకుతుంది అంటే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? खुशियों के सागर के बच्चे बने हो तो हर संकल्प में हर सेकंड खुशी की लहरों में लहराने वाले हो. సంతోషాల యొక్క సాగరుడికి పిల్లలు అయ్యారు, మరి ప్రతి క్షణము ఖుషి యొక్క అలల్లో తేలుతూ ఉండేవాళ్ళు కదా మీరు. సదా ఖుషియోంకే భండారు హో, సదా సంతోషాలకి భండారము మీరు. इसको कहा जाता है होली और हैप्पी हम्स. అటువంటి వాళ్ళని హోలీ, హ్యాపీ హంసలని అంటారు. बाप दादा देख रहे थे कि जो लक्ष्य है बिना कोई हद के आधार के सदा आंतरिक खुशी में रहने का, उस लक्ष्य से बदल और हद की प्राप्तियों की छोटी छोटी गलियों में फंस जाने कारण कई बच्चे लक्ष्य अर्थात मंजिल से दूर हो जाते हैं. బాప్ దాదా చూస్తున్నారు ఏమంటే ఎవరైతే లక్ష్యం లేకుండా హద్దులో ఆధారాలు जो लक्ष्य है बिना कोई हद के आधार के सदा आंतरिक खुशी में रहने का. ఏం చూస్తున్నారంటే బాప్ దాదా మన లక్ష్యం ఏంటి? ఏ హద్దులో ఆధారాలు లేకుండా ఎప్పుడూ ఆంతరిక ఖుషిలో ఉండాలి అన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి మారిపోయి హద్దులో ప్రాప్తుల యొక్క చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళిపోయి చిక్కుకుపోతున్నారు. అందువల్ల కొందరు పిల్లలు లక్ష్యము గమ్యానికి దూరం అయిపోతున్నారు. హద్దులో ప్రాప్తులు అనేటువంటి చిన్న చిన్న సందులలో చిక్కుకుపోయి లక్ష్యానికి గమ్యానికి దూరం అయిపోతున్నారు. హైవే కో చోడ్కర్ గలియో మే ఫస్ జాతే. హైవే వదిలిపెట్టేసి చిన్న చిన్న సందులు గొంతుల్లో చిక్కుకుపోతున్నారు. అప్నా లక్ష్య ఖుషీ కో చోడు హద్దుకి ప్రాప్తియోం కే పీछे లగ్ జాతే హై. తన లక్ష్యం ఏంటంటే ఖుషిగా ఉండడం, దేని ఆధారము లేకుండా ఆంతరిక ఖుషిలో ఉండడం. దాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తున్నారు? హద్దులో ప్రాప్తుల వెనకాల తగులుతున్నారు. आज नाम हुआ व काम हुआ इच्छा पूर्ण हुई तो खुशी है. ఈరోజు పేరు వచ్చింది, పని అయింది, కోరిక పూర్తయింది అంటే ఖుషి ఉంటుందంట. మనపసంద్ సంకల్ప పసంద్ ప్రాప్తి హుయి తో బహుత్ ఖుషి హై. మనసుకు నచ్చినట్లు తన సంకల్పం చేసుకున్నట్లు ఏమైనా ప్రాప్తి వచ్చింది అంటే ఖుషి ఉంటుందంట. ఏమైనా కొద్దిగా తక్కువ వచ్చినా थोड़ी भी कमी हुई तो लक्ष्य वहाँ की वहाँ रह जाता. ఏ మాత్రం తక్కువ వచ్చినా కూడా లక్ష్యాన్ని ఎక్కడో వదిలేస్తారట. ఏది ఎలాగున్నా నేను లోపల ఆత్మిక ఆనందంలో ఉండాలి అన్న లక్ష్యాన్ని వదిలేస్తారు, అది అక్కడే ఉండిపోతుంది. లక్ష్య హద్ కే బన్ జాతే హై, ఇస్లియే బేహద్ కి అవినాశి ఖుషి సే కినారా హో జాతా హై. హద్దులో లక్ష్యాలు వచ్చేస్తాయి, అందువల్ల బేహద్ అవినాశి ఖుషి దూరం అయిపోతుంది.
ఇవన్నీ ఏముంది మన ముందు చాలా చిన్న చిన్న విషయాలు కదా. ఏదైనా ప్రాప్తి వస్తే ఖుషి, మనసులో అనుకున్నది నెరవేరితే ఖుషి, అనుకున్న పని పూర్తయితే ఖుషి, అది అవ్వకపోతే కూడా ఖుషియే కదా. డ్రామాలో ఏముందో అది జరుగుతుంది, మనం అనుకున్నట్లే జరగాలని ఏముంది. అందుకని ఏదైనా జరిగినా ఖుషియే, జరగకపోయినా ఖుషియే, దొరికినా ఖుషియే, దొరకకపోయినా ఖుషియే, ఎట్లా కూడా ఖుషిలో ఉండాలి. అది బేహద్దు లక్ష్యము. కానీ ఆ లక్ష్యాన్ని వదిలేసి చిన్న చిన్న హద్దులో లక్ష్యాల్లోకి వచ్చేస్తారట. అందుకే బేహద్ అవినాశి ఖుషి నుంచి కూడా దూరం అయిపోతారు. तो बाप दादा बच्चों से पूछते हैं कि क्या ब्राह्मण इसलिए बने हो. అందుకే బాప్ దాదా అడుగుతున్నారు, అందుకోసం బ్రాహ్మణులు అయ్యారా మీరని. इसलिए वह रूहानी जीवन अपनाई है, यह रूहानी जीवन अपनाई है. ఇందుకే మీరు ఈ ఆత్మిక జీవితంలోకి వచ్చారా మీరు. यह तो साधारण जीवन है, इसको श्रेष्ठ जीवन नहीं कहा जाता. ఇది సాధారణ జీవితము, ఇది శ్రేష్ఠ జీవితం అయితే కాదు. कोई भी कर्म करो, चाहे कितनी भी बड़ी सेवा का काम हो, लेकिन जो सेवा आंतरिक खुशी, रूहानी मौज, बेहद की प्राप्ति से नीचे ले आती है, अर्थात हद में ले आती है. आज मौज कल मूंझ, आज खुशी कल व्यर्थ उलझन में डालती है, खुशी से वंचित कर देती है. ऐसी सेवा को छोड़ दो, लेकिन खुशी को नहीं छोड़ो. ఏమంటున్నారంటే బాబా, ఏదైనా కర్మ చేయండి, ఎంత పెద్ద సేవ యొక్క కార్యమైనా కానివ్వండి, ఏ సేవ వల్ల ఆంతరిక ఖుషి, ఆత్మిక ఆనందము, బేహద్ ప్రాప్తి నుంచి కిందికి వచ్చేస్తున్నారో, హద్దుల్లోకి వచ్చేస్తున్నారు. ఈరోజేమో ఆనందము, రేపోతే అయోమయం ఉంది, ఈరోజు ఖుషి ఉంది, రేపు వ్యర్థమైన చిక్కుల్లో పడిపోతున్నారు, ఖుషి నుండి వంచితులైపోతున్నారు. అలాంటి సేవని వదిలిపెట్టేయండి, కానీ ఖుషిని మాత్రము వదిలిపెట్టకండి. ఇది అర్థం చేసుకోవాలి. సేవను వదిలిపెట్టేనంటే అందరి నుంచి దూరం అయిపోయి పక్కన కూర్చోండి కాదు. చాలామంది ఏమనుకుంటారు, బాబా చెప్పారు కదా ఖుషి మాయమైపోయి ఇలాంటి సేవ చేయొద్దు అన్నారు కదా, ఖుషీలో ఉండండి, సేవ వదిలేసినా పర్లేదండి. సరే సేవ చేయాలి, సేవ వదిలేసినా అంటే ఆ సేవ గురించిన ఆలోచనలు వదిలేయాలి. సరే ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది అనుకోవాలి, ఖుషీగా ఉండాలి మన మనసులో మనము. सच्ची सेवा सदा बेहद की स्थिति का, बेहद की खुशी का अनुभव कराती है. సత్యమైన సేవ సదా బేహద్ స్థితి, బేహద్ ఖుషీని అనుభవము చేయిస్తుంది. अगर ऐसी अनुभूति नहीं है तो यह मिक्स है. మరి బేహద్ ఖుషి యొక్క అనుభవం లేకపోతే అది మిక్స్, సత్యమైన సేవ కాదు, మిక్స్ సేవ. यह लक्ष्य सदैव रखो कि सेवा द्वारा स्व उन्नति, स्व प्राप्ति, संतुष्टता और महानता की अनुभूति हुई. ఎల్లప్పుడూ లక్ష్యం పెట్టుకోండి, సేవ ద్వారా స్వ ఉన్నతి, స్వప్రాప్తి, సంతుష్టత, महानता अनुभव आइंदा. जहाँ संतुष्टता की महानता होगी वहाँ अविनाशी प्राप्ति की अनुभूति होगी. సంతుష్టత యొక్క మహానత ఉన్న చోట అవినాశి ప్రాప్తి అనుభవం అవుతుంది. సేవ అర్థాత్ ఫూలోంకే బగీచేకో హరాభరా కర్నా. సేవ అంటే పూల తోటని పచ్చగా చేయడం. సేవ అర్థాత్ ఫూలోంకే బగీచేకా అనుభవ్ కర్నా, నాకి కాంటోంకే జంగల్ మే ఫస్నా. సేవ అంటే పూల తోటలో ఉండడము, అంతేకాని ముళ్ళ అడవిలో చిక్కుకోవడము కాదు. పూల తోటని అనుభవం చేసుకోవడం సేవ అంటే, ముళ్ళ అడవిలో చిక్కుకోవడం అయితే కాదు. ఉల్झन, అప్రాప్తి, मन की मूंझ, अभी अभी मौज, अभी अभी मूंझ, यह कांटे है. అప్రాప్తి, మనసుకి అయోమయము, ఇప్పుడే ఆనందం, ఇప్పుడే అయోమయం, ఇవన్నీ కూడా ముళ్ళు. इन कांटों से किनारा करना अर्थात बेहद की खुशी का अनुभव करना. ఈ ముళ్ళ నుండి మీరు దూరం అవ్వడమే బేహద్ ఖుషి అనుభవం చేసుకోవడం. కుచ్ భీ హో జాయే, హద్ కి ప్రాప్తి కా త్యాగ్ భీ కర్నా పడే. ఏమైనా కానీ ఒకవేళ హద్దులో ప్రాప్తిని త్యాగం చేయవలసి వచ్చినా సరే, కయి బాతోం కో ఛోడ్నా భీ పడే. ఎన్నో విషయాల్ని వదిలేయవలసి వచ్చినా సరే, బాతోం కో ఛోడో లేకిన్ ఖుషీ కో నహీ ఛోడో.
విషయాలను వదిలిపెట్టేయండి, కానీ ఖుషీని మాత్రము వదిలిపెట్టకండి. జిస్కే లియే ఆయే హో ఉస్ లక్ష్య సే కినారే నా హో జాओ. దేనికోసం మీరు వచ్చారో ఆ లక్ష్యాన్ని నుంచి మాత్రము దూరము అవ్వకండి. యహ సూక్ష్మ చెకింగ్ కరో. खुश तो है लेकिन अल्पकाल की प्राप्ति के आधार से खुश है. खुश रहना इसी को ही खुशी तो नहीं समझते. చెకింగ్ చేసుకోండి. సంతోషంగానే ఉన్నారు, కానీ అల్పకాలికమైన ప్రాప్తి ఆధారంగా సంతోషంగా ఉండట్లేదు కదా. ఏ విధమైన ఖుషిగా సంతోషంతో ఉంటున్నారు. కహా సైడ్ సీన్ కో హీ మంజిల్తో నై సమజ్ రహే హో. ఎక్కడైనా సైడ్ సీన్ చూసి అదే మీ గమ్యం అని అనుకోవట్లేదు కదా. అల్పకాలికమైన ప్రాప్తి ఆధారంగా వచ్చే ఖుషీనే నిజమైన ఖుషి అని అనుకోవట్లేదు కదా. క్యోంకి సైడ్ సీన్ भी ఆకర్షణ करने वाले होते हैं. ఎందుకంటే ఒక్కొక్కసారి సైడ్ సీన్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. लेकिन मंजिल को पाना अर्थात बेहद के राज्याधिकारी बनना. కానీ గమ్యాన్ని పొందడము అంటే బేహద్ రాజ్యాధికారి అవ్వడం, గమ్యాన్ని చేరుకోవడం అంటే. मंजिल से किनारा करने वाले विश्व के राज्याधिकारी नहीं बन सकते. గమ్యం నుంచి దూరం అయ్యేవాళ్ళు విశ్వ రాజ్యాధికారిగా కాలేరు. రాయల్ ఫ్యామిలీ మే భీ నహీ ఆ సక్తే. మన గమ్యం ఏంటి? ఆత్మిక ఖుషి, ఆత్మిక ఆనందము పొందడం కదా. మరి గమ్యం నుంచి దూరం అయ్యేవాళ్ళు విశ్వరాజ్యాధికారి అవ్వలేరు కదా, రాయల్ ఫ్యామిలీలోకి కూడా రాలేరు. అందుకే లక్ష్యం పెట్టుకోండి. इसलिए లక్ష్య కో మంజిల్ కో సదా స్మృతి మే రఖో. అందుకే లక్ష్యాన్ని, గమ్యాన్ని ఎప్పుడూ స్మృతిలో ఉంచండి. अपने से पूछो चलते चलते कहाँ कोई हद की गली में तो नहीं पहुँच रहे हैं. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నడుస్తూ నడుస్తూ ఎక్కడైనా ఏదైనా సందులు గొంతుల్లోకి అయితే వెళ్ళిపోవట్లేదు కదా అని. అంటే హద్దులో ఖుషి వెనకాల పడడం. अल्पकाल की प्राप्ति की खुशी सदाकाल की खुश नसीबी से किनारा तो नहीं करा रही है. అల్పకాలికమైన ప్రాప్తి వల్ల వచ్చిన ఖుషి సదాకాలికమైన సంతోషం అనే అదృష్టాన్ని నుంచి దూరం చేయట్లేదు కదా. హద్దులో ప్రాప్తి ఏదైనా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. దాంతో మనకు వచ్చే పెద్ద ఖుషి ఏముంది? ఇప్పుడు ఈరోజు ఎవరికైనా అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు, లాస్ట్కి వచ్చేసరికి మనకే పిచ్చిదేదో మిగిలింది, అదే వచ్చింది. నాకు ఇలాంటిది ఇచ్చారు, వాళ్ళకి అందరికీ మంచిది ఇచ్చారు, ఏముంది దాంతో? లేదంటే లాస్ట్కు మనకు వచ్చేసరికి లేదు, పోనేండి. లేకపోతే బాబాయ్ ఇచ్చిన బేహద్దు ఖుషి కంటే గిఫ్ట్ ఏం లేదు కదా. ఆ గిఫ్ట్లతో వచ్చే ఖుషి ఏముంది? అలా కొంతమంది అల్పకాలికమైన ప్రాప్తి పట్టుకొని దాంతోనే ఖుషి అవుతారు. అది ఏమైనా లోటు వచ్చిందంటే చాలా ఖుషి మాయమైపోతుంది, అదే చాలా గొప్ప అని అనుకుంటారు. అదే అంటున్నారు బాబా, హద్దులో ప్రాప్తి ఆధారంగా ఖుషి ఉండకూడదు. అల్పకాలిక ప్రాప్తి యొక్క ఖుషి సదాకాలికంగా సంతోషం అనే అదృష్టాన్ని నుంచి దూరం చేయట్లేదు కదా. థోడేమే ఖుషితో హోనేవాలే నహీ హోనా. కొద్దిగా పొందడంతోనే ఖుషి అయిపోయేవాళ్ళు కాదు కదా మీరు. మనకు కావాల్సింది ఏంటి? బేహద్ వారసత్వం బాబా నుండి కావాలి, అది పొంది ఖుషి పొందాలి. అంతేగాని ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఏముంది? ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, దొరికినా పర్లేదు, దొరకపోయినా పర్వాలేదు. अपने आप को खुश तो नहीं कर रहे हो. కొద్ది దాంతోనే మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవట్లేదు కదా. జైసీ హూ వైసీ హూ ఠీక్ హూ ఖుష్ హూ. నేను ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, బాగానే ఉన్నా, ఖుషీగా ఉన్నా అని మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవట్లేదు కదా. అవినాశీ ఖుషీ की निशानी है. उनको औरों से भी सदा खुशी की दुआएं अवश्य प्राप्त होगी. అవినాశీ ఖుషీకి గుర్తు ఏంటంటే వాళ్ళకి ఇతరుల నుండి కూడా సదా ఖుషి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. बाप दादा और निमित्त बड़ों के स्नेह की दुआएं अंदर अलौकिक आत्मिक खुशी के सागर में लहराने का अनुभव कराएगी. బాప్ దాదా మళ్ళీ నిమిత్తమైన పెద్దవాళ్ళ యొక్క స్నేహం యొక్క ఆశీస్సులు మనసులో అలౌకిక ఆత్మిక ఖుషి
సాగరంలో తేలుతున్న అనుభవం చేయిస్తాయి. अलबेलेपन में यह नहीं सोचना मैं तो ठीक हूँ लेकिन दूसरे मेरे को नहीं जानते. మీరు నిర్లక్ష్యంలోకి వచ్చేసి ఇలా ఆలోచించకండి, నేను బాగానే ఉన్నాను కానీ వేరే వాళ్ళు నన్ను తెలుసుకోవట్లేదు అని. క్యా సూర్యకి రోషని छिप सकती है? బాబా అంటున్నారు, నన్ను తెలుసుకోవట్లేదు వేరే వాళ్ళు అని అనుకోవద్దు, సూర్యుడు వెలుగు ఏమైనా దాగిపోతుందా అంటున్నారు. సత్యత की खुशबू कभी मिट नहीं सकती. సత్యత యొక్క సువాసన ఎప్పుడు కూడా చెరిగిపోదు. छिप नहीं सकती, దాగదు. इसलिए धोखा कभी नहीं खाना. అందుకే ఎప్పుడు మోసపోకండి. यही पाठ पक्का करना है. ఈ పాఠమే మీరు పక్కా చేసుకోవాలి. पहले अपनी बेहद की अविनाशी खुशी फिर दूसरी बातें. ముందు మన బేహద్ అవినాశి ఖుషి, తర్వాత ఇంకే విషయాలన్నా. మిగతా విషయాలన్నీ అంత ముఖ్యమేం కదా. ఎట్లా నుండి ఏమన్నా పోనీ, ఏమన్నా అనని అనకపోని, ఏమన్నా కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే అనని, ఎవరేమో చేస్తారు చేస్తే చేయని, చేయకపోతే చేయకపోని, ఏమన్నా కానీ ముందు ముఖ్యమేంటి, మనది బేహద్ ఖుషీలో మనము ఉండడం. बेहद की खुशी सेवा की या सर्व के स्नेह की, सर्व द्वारा अविनाशी सम्मान प्राप्त होने की खुशनसीबी अर्थात श्रेष्ठ भाग्य स्वतः ही अनुभूति कराएगी. మనము మన బేహద్దు ఖుషీలో ఉంటే అది సేవ, మరి సర్వుల స్నేహము, సర్వుల ద్వారా అవినాశి గౌరవము పొందేటువంటి అదృష్టాన్ని, శ్రేష్ఠ భాగ్యాన్ని స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. తెలిసిందా? మనము బేహద్దు ఖుషీలో మనం ఉండాలి, ఏది ఎలా ఉన్నా సరే. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సేవ, మరి అందరి స్నేహము, అందరి ద్వారా అవినాశి సన్మానము పొందేటువంటి అదృష్టాన్ని, శ్రేష్ఠ భాగ్యాన్ని స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. ఏది? బేహద్దు ఖుషి. మనం మన బేహద్దు ఖుషీలో ముందు ఉండాలి కదా. మనం చూస్తుంటాం కదా, కొంతమంది సర్వకాల సర్వావస్థలో ఖుషీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎప్పుడూ ఆశీర్వాదాలు అందరి నుంచి ఉంటాయి కదా. వాళ్ళకి సేవక ఛాన్స్ కూడా దొరుకుతుంది, అందరు వాళ్ళని గౌరవిస్తారు కూడాను. మరి దాని ద్వారా శ్రేష్ఠ భాగ్యం కూడా తయారవుతుంటుంది. ముందు మనం ఖుషీలో ఉండాలి కదా. ముందు మనం ఖుషీలో ఉండాలా, లేకపోతే అన్నీ బాగా దొరికితే అప్పుడు ఖుషి వస్తుందా? సేవాకి व सर्व के स्नेह की, सर्व द्वारा अविनाशी सम्मान प्राप्त होने की खुशनसीबी अर्थात श्रेष्ठ भाग्य स्वतः ही अनुभूति कराएगी. బేహద్దు ఖుషి. మనము బేహద్దు ఖుషీలో ఉంటే దేని ఆధారం లేకుండా ఏది ఎట్లున్నా సరే మనం ఖుషీలో ఉండే రకం అనుకోండి, అప్పుడు అందరు మనని ఇష్టపడతారు, అందరి నుండి ఆశీర్వాదాలు వస్తాయి, అన్నీ దొరుకుతాయి. అప్పుడు జో సదా ఖుష్ హై వహ ఖుష్ నసీబ్ హై. సదా ఖుషీగా ఉండేవాళ్ళు ఖుష్ నసీబ్, ఖుషి అనే అదృష్టాన్ని పొందినవాడు. ఎవరైనా ఇస్తే మనకి ఖుషి వస్తుందంటే అది ఎట్లా ఉంటుంది? ఎవరైనా భిక్ష చేస్తే నా దగ్గర డబ్బులు ఉంటాయి, భిక్ష అడిగి నేను డబ్బులు జమ చేసుకుంటా అంటే అదేమన్నా జీవితమా? నా దగ్గర నాది నాకు ఉంటుంది అంటే అది జీవితం కదా. అలాగా నాకై నేను సంతోషంగా ఉంటాను అంటే అది ఖుషి. కానీ ఎవరైనా ఇస్తే వచ్చేది ఖుషి ఏంటి కదా. బినా మెహనత్, బినా ఇచ్ఛా అథవా బినా कहने के सर्व प्राप्ति सहज होगी. जो सदा खुश है वह खुश नसीब है. సదా ఖుషీగా ఉండేవాళ్ళు ఖుషి అనే అదృష్టాన్ని పొందినట్లు. ఏ శ్రమ లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏం చెప్పే అవసరం లేకుండా సర్వప్రాప్తులు సహజంగా దొరుకుతాయి. ఎవరికి? సదా ఖుషీగా ఉండేవాళ్ళకి. ఎప్పుడు చూడు ఈశ్వర వాసుదేవ్ అనుకుంటుంటే అలాంటి జోలికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు కదా. వాళ్ళకి ఏ ప్రాప్తి కూడా దొరకదు. యహ పాఠ పక్కా కియా హై. మరి ఈ పాఠం పక్కా చేసుకున్నారా? బేహద్ ఖుషీలో, ఆంతరిక ఖుషీలో ఉండేది. बाप दादा देखते हैं आए किस लिए है, जाना कहाँ है और जा कहाँ रहे है. బాప్ దాదా చూస్తున్నారట ఎందుకోసం వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారట. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మళ్ళీ అల్పకాలికమైన ప్రాప్తి, మళ్ళీ అల్పకాలికమైన పేరు, ప్రతిష్ట, గౌరవాలు, మళ్ళీ మనసులో కోరికలు, వీటన్నిటి ఆధారంగా ఖుషి పొందాలని పరుగులు పెడుతుంటే ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారు బాబా. హద్దుని వదిలిపెట్టి
మళ్ళీ కూడా హద్దులోకే వెళ్ళడం అంటే ఇంకా బేహద్దు అనుభవం ఎప్పుడు చేసుకుంటారు మీరు? బేహద్దు ఖుషిని ఎప్పుడు అనుభవం చేసుకుంటారు? బాబా దగ్గర వచ్చిందే హద్దు వదిలిపెట్టేసి వచ్చేసారు, మళ్ళీ హద్దుల విషయాల్లోకే వెళ్తున్నారు. వెళ్తుంటే ఇంకా బేహద్దు ఖుషి ఎప్పుడు అనుభవం అవుతుంది? बाप दादा को भी बच्चों पर स्नेह होता है फिर भी అయినా కూడా బాప్ దాదాకి పిల్లలపైన స్నేహం కలుగుతుందంట. ఎక్కడ వరగెడుతున్నారు వీళ్ళు అని. రెహంతో నై కహెంగే క్యోంకి బిఖారీ థోడే హీ హో. జాలి కలుగుతుందని అనను, ఎందుకంటే మీరేం బికార్లు కాదు కదా మీ పైన నేను జాలి పడ్డానికి, మీరు నా పిల్లలు కదా, స్నేహం వస్తుంది అంటున్నారు బాబా. दाता विधाता के बच्चे हो, दुखियों पर रहम किया जाता है. ఎందుకు నేను జాలి పడాలి? మీరు దాత విధాతకి పిల్లలు, దుఃఖితులు దీనులపైన దయ చూపించాలి, కానీ మీ పైన ఎందుకు దయ అంటున్నారు. ఆప్తో సుఖస్వరూపు సుఖదాతకే బచ్చే హో. మీరైతే సుఖస్వరూపులు, సుఖదాతకి పిల్లలు. అబ్బో సమझा क्या करना है, మరి ఏం చేయాలో అర్థమవుతుందా మీకు అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా దేని ఆధారం లేకుండా మీకై మీరు బేహద్దు ఖుషీలో ఉండాలి. హద్దులు వేటిని కూడా ఆధారము చేసుకోవద్దు. बाप दादा इस वर्ष के लिए बार बार भिन्न भिन्न बातों में अटेंशन दिला रहे हैं. బాప్ దాదా ఈ సంవత్సరం కోసము మాటి మాటికి భిన్న భిన్న విషయాల వైపు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. इस वर्ष विशेष स्व पर अटेंशन रखने का समय दिया जा रहा है. ఈ సంవత్సరము విశేషంగా స్వయం పైన అటెన్షన్ పెట్టడం కోసము సమయము ఇస్తున్నారు. దునియా వాలే తో సిర్ఫ్ కహతే హై కి ఖాओ పియో మౌజ్ కరో. ప్రతి కేవలము తినండి, తాగండి, మజా చేయండి అంటారు. లేకిన్ బాప్ దాదా కహతే హై ఖాओ और खिलाओ, మౌజ్ మే రహో और మౌజ్ మే లాओ. బాప్దాదా ఏమంటారట, మీరు తినండి, తినిపించండి, మజాగా ఉండండి, అందరికీ మజా ఇవ్వండి, మీరొక్కరే కాదు. అచ్చా సదా అవినాశీ బేహద్కి ఖుషీ మే రహనే వాలే. ఈ విధంగా సదా బేహద్ అవినాశీ ఖుషీలో ఉండేవాళ్ళకి హర్ కర్మ మే ఖుష్ నసీబ్ అనుభవ్ కర్నే వాలే. ప్రతి కర్మలో సంతోషం యొక్క అదృష్టాన్ని అనుభవం చేసుకునేవాళ్ళు. సదా సర్వకో ఖుషీ కా ఖజానా బాంటనే వాలే. సదా అందరికీ ఖుషీ యొక్క ఖజానా పంచేవాళ్ళు. సదా ఖుషీకి ఖుష్బూ ఫైలానే వాలే. సదా సంతోషం యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసేవాళ్ళు. సదా ఖుషీకి ఉమంగ్ ఉత్సాహకి లెహరో మే లెహరానే వాలే. సదా ఖుషీ యొక్క ఉత్సాహ ఉల్లాసాల అలలులో తేలేవాళ్ళు. ऐसे సదా ఖుషీకి झलक और फलक में रहने वाले. ఈ విధంగా సదా ఖుషి యొక్క వెలుగులో నషాలో ఉండేవాడు. శ్రేష్ఠ లక్ష్యకో ప్రాప్త करने वाले. శ్రేష్ఠ లక్ష్యాన్ని పొందేవాడు. శ్రేష్ఠ ఆత్మకో, అటువంటి శ్రేష్ఠ ఆత్మలకి बाप दादा का सदा होली और हैप्पी रहने की याद प्यार और नमस्ते. అటువంటి ఆత్మలకి బాప్ దాదా యొక్క సదా హోలీ హ్యాపీగా ఉండడం కోసం ప్రియ స్మృతులు, నమస్తే. ఎంత బాగా చెప్పారు బాబా. అంటే మన ఖుషి దీని హద్దులో విషయాల ఆధారంగా ఉండకూడదు. ఆంతరిక ఖుషి ఉండాలి, అవినాశి ఖుషి ఉండాలి, సంతోషాన్ని అదృష్టంగా పొంది ఉండాలి. ఏది ఎలాగైనా ఉండని సంతోషంగా ఉండాలి. పార్టీలతో प्रवृत्ति में रहते सदा न्यारे और बाप के प्यारे होना. ప్రవృత్తిలో ఉంటూ సదా అతీతంగా బాబాకి ప్రియంగా ఉండేవాళ్లే కదా. కభీ భీ ప్రవృత్తి సే లగావ్ తో నహీ లగ్ జాతా. ఎప్పుడైనా ప్రవృత్తి పైన తగులుపాటు కానీ వస్తుందా? అగర్ కహా భీ కిసీ సే అటాచ్మెంట్ హై तो वह सदा के लिए अपने जीवन का विघ्न बन जाता है. ఒకవేళ ఎక్కడైనా ఏమాత్రమైన అటాచ్మెంట్ ఉంటే అది సదాకాలికంగా మీ జీవితానికి విఘ్నంగా అయిపోతుంది. इसलिए सदा निर्विघ्न बन आगे बढ़ते चलो.
అందుకే సదా నిర్విఘ్నంగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. కల్ప్ పెహలే మిసల్ అంగద్ బన్ అచల్ అడోల్ రహో. గత కల్పంలాగే అంగదుడయ్యి అచంచలంగా స్థిరంగా ఉండండి. అంగద్కి విశేషత క్యా దిఖాయి హై? అంగదుడి విశేషత ఏం చూపించారు? ऐसा निश्चय बुद्धि जो पाँव भी कोई हिला ना सके. అంగదుడు ఎంత నిశ్చయ బుద్ధి అంటే ఆయన కాలు వేలుని కూడా ఎవరు కదిలించలేకపోయారు, అంత నిశ్చయ బుద్ధి. మీకు తెలుసా అంగదుడు కథ? అంగదుడు రావణాసుడు సభలో రావణాసుడిని ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు నన్ను కాదు కదా నా కాలు బొటన్ వేలు కూడా కదిలించలేవని ఛాలెంజ్ చేస్తే రావణాసుడు ముందు నేనెందుకు నిన్ను కదిలించడానికి, నా భటులే చాలు, నా సైనికులు చాలని అందరినీ పంపిస్తాడు రావణాసుడు. ఒక్కరు కూడా అంగదుడు బొటన్ వేలు కదిలించలేకపోతారు. కదిలించలేకపోతే నీ సంగతి చెప్తాను, నీ అంత చూస్తానని రావణాసుడిది దిగి వస్తాడు. దిగి వచ్చినా కూడా అంగదుడు వేలుని కూడా ఎవరు రావణాసుడు కూడా కదిలించలేకపోతాడు. వీడేవుడు బాబోయ్ అని చెప్పి రావణాసుడు చాలా హైరాన్ అయిపోతాడు. తర్వాత వాడిని కూడా చాలా తిప్పలు పెడతాడు. తర్వాత వదిలేస్తాడు, వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అందరు అడుగుతారు అంగదుడిని, ఇది తెలుసా రాజు నీకు తెలుసా? అందరు అడుగుతారు, నీకు అక్కడ భయమేయలేదా? నువ్వు అంత బలవంతుడు ఏం కాదు కదా, మరి నీ వేలు కానీ వాళ్ళు కదిలించేస్తే ఏమవుతుంది అని నీకు భయం, నీకు డౌట్ రాలేదా, సందేహం రాలేదా అని. నాకెందుకు, నువ్వేమైపోదు అట్లా ఒకవేళ కదిలించేస్తే అంటే ఆయన అంటాడు, నాదా పరుగు పోతుంది, నేను రాముడు దూత కింద వెళ్ళాను, నేను నన్ను కదిలించేస్తే రాముడు పరుగు పోద్ది, నాది పోద్ది ఏంటి, అందుకని ఆయన ఎలాగ నన్ను నిలబెడతాడని నాకు తెలుసు అంటాడు అంగదుడు. నన్ను కానీ వాళ్ళు కదిలించేస్తే పరుగు పోయేది రాముడిది కానీ నాది కాదు అంటాడు. అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను, ఆయనే చూసుకుంటాడని. అందుకే అంగదుడి యొక్క నిశ్చయాన్ని గురించి అంత ఉంది. అంగదుడికి ఎంత నిశ్చయం అంటే, నేను రాముడి తరఫు నుంచి వెళ్ళాను, ఏం జరిగినా గెలిచినా ఓడిపోయినా రాముడిదే గౌరవము అగౌరవము. అందుకని ఆయనే చూసుకుంటాడు. నేనేం సవాల్ చేసినా ఛాలెంజ్ చేసినా ఆయనే చూసుకుంటాడు, నన్ను ఓడిపోకుండా చూసుకునేది ఆయనే అని చెప్పేసి గట్టిగా ఛాలెంజ్ చేస్తాడు. నాకు కాలు బొటన్ వేలు కూడా కదిలించలేరని. రావణాసుడు కూడా కదిలించలేకపోతాడు. ఎందుకంటే అప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడంట, నన్ను కానీ కదిలించేస్తే నా పరువు పోదు, రాముడు పరువు పోతుంది, అందుకని ఆయన చూసుకుంటాడు అనుకున్నాడంట. అలా అన్నమాట. అంటే అంత నిశ్చయ బుద్ధి. ఎంత నిశ్చయ బుద్ధి అంటే తన కాలు బొటన్ వేలు కూడా ఎవరు కదిలించలేరు. మాయా నిశ్చయ రూపీ పావు को हिलाने के लिए भिन्न भिन्न प्रकार से आती है. మాయ కూడా నిశ్చయం రూపీ పాదాన్ని కదిలించడానికి రకరకాల రూపంలో వస్తుంది. లేకిన్ మాయా హిల్ జాయే ఆప్కా నిశ్చయ రూపీ పావు నా హిలే. కానీ మాయ కదిలిపోవాలి, కానీ మీ నిశ్చయం అనే పాదం మాత్రం కదలకూడదు. మాయా స్వయం సరెండర్ హోతీ హై. మాయ దానికది స్వయంగా సరెండర్ అవుతుంది. ఆప్తో సరెండర్ నై హోంగేనా, మీరు సరెండర్ అవ్వరు కదా మాయకి. అది భిన్న భిన్న రూపాల్లో మీ నిశ్చయాన్ని కదిలించడానికి వచ్చినా సరే అది సరెండర్ అవ్వాలి, కానీ మీరు సరెండర్ అవ్వరు కదా మాయకి. బాప్కే ఆగే సరెండర్ హోనా, మాయాకే ఆగే నహి. బాబా ముందు మీరు సరెండర్ అవ్వండి, మాయ కదిలిపోవాలి కానీ మీరు కదిలిపోకూడదు. మాయ సరెండర్ అవ్వాలి కానీ మీరు సరెండర్ అవ్వకూడదు. మీరు బాబా ముందు సరెండర్ అవ్వండి కానీ మాయ ముందు కాదు. మాయకే ఆగే నహి ఐసే నిశ్చయ బుద్ధి సదా నిశ్చింత రహతే హై. అలాంటి నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉంటారు. అగర్ జరా భీ కోయి చింతా హై తో నిశ్చయకి కమీ హై. ఏ మాత్రమైన చింత ఉంది అంటే నిశ్చయము లోపించిందని అర్థము. కభీ కిసీ బాత్ కి థోడీ సీ భీ చింతా హో జాతీ హై, ఉస్కా కారణ్ క్యా హోతా హై. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా కొద్దిగైనా చింత ఉంటుంది అంటే దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు బాబా. జరూర్ కిసీ నా కిసీ బాత్ మే నిశ్చయమే కమీ హై. తప్పకుండా ఏదో ఒక విషయంలో నిశ్చయంలో లోటు ఉంది, అందుకే చింత వస్తుంది. चाहे ड्रामा के निश्चय की कमी हो, चाहे अपने आप में निश्चय की कमी हो, चाहे बाप में निश्चय की कमी हो. డ్రామా పైన నిశ్చయం తక్కువ ఉండొచ్చు, స్వయం పైన నిశ్చయం తక్కువ ఉండొచ్చు,
లేదంటే బాబా పైన నిశ్చయం తక్కువ ఉండొచ్చు. तीनों ही प्रकार के निश्चय में जरा भी कमी है तो निश्चिंत नहीं रह सकते. ఈ 3 రకాల నిశ్చయంలో ఏ మాత్రం కొద్దిగా నిశ్చయం తక్కువ ఉన్నా నిశ్చింతగా ఉండలేరు. అంటే ఒక్కొక్కసారి మాయ ఒక్కొక్క రూపంలో ఏదో ఒకటి తీసుకొచ్చినా కూడా మాయ సరెండర్ అవ్వాలి, కానీ నేనైతే సరెండర్ అయ్యేది దాని ముందని మనం నిశ్చయబుద్ధితో ఉంటే ఏం చేయదు మాయ. మనకేమైనా నిశ్చయంలో లోపం ఉంటే మన పైన మనకు కానీ, డ్రామా పైన కానీ, బాబా పైన కానీ నిశ్చయంలో లోటు ఉంటే అప్పుడు చింత వస్తుంది. సబ్సే బడి బీమారీ హై చింత. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటి? చింత. చింతా కి బీమారీకి దవాయి డాక్టర్స్ కే పాస్ భీ నహీ హై. ఈ చింత అనే రోగానికి మందు డాక్టర్ల దగ్గర కూడా లేదు. टेम्पररी सुलाने की दवाई दे देंगे लेकिन सदा के लिए चिंता नहीं मिटा सकेंगे. టెంపరీగా నిద్రపోవాలని ట్యాబ్లెట్లు ఇస్తారు, కానీ శాశ్వతంగా మీ చింతనైతే వాళ్ళు తొలగించలేరు. चिंता वाले जितना ही प्राप्ति के पीछे दौड़ते उतना प्राप्ति आगे दौड़ लगाती है. इसलिए सदा निश्चय के पांव अचल रहे. చింత చేసేవాళ్ళు ఎంత ప్రాప్తి వెనకాల పరిగెడితే ప్రాప్తి అంతే పరిగెట్టి ముందుకెళ్ళిపోతుంది. అందుకే సదా నిశ్చయం యొక్క పాదము అచంచలంగా ఉండాలి. సదా ఏక్ బల్ ఏక్ భరోసా యహీ పాము హై. సదా ఒకే బలము ఒకే భరోసా ఉండడమే పాదము. నిశ్చయ కహో భరోసా కహో ఏక్ హీ బాత్ హై. నిశ్చయం అనుకోండి, భరోసా అనుకోండి, ఒకటే విషయం. ऐसे నిశ్చయ బుద్ధి బచ్చోంకి విజయ్ నిశ్చిత్ హై. అలాంటి నిశ్చయ బుద్ధి పిల్లలకి విజయము నిశ్చితమై ఉంది. రెండో పాయింట్, సదా బాప్ పర్ బలిహార్ జానే వాలే హో. సదా బాబా పైన బలిహారం అయ్యేవాళ్ళేనా? జో భక్తి మే వాయిదా కియా థా వహ నిభానే వాలే హోనా. భక్తిలో చేసినటువంటి వాగ్దానము నిలుపుకునే వాళ్ళేనా? ఏం వాగ్దానం చేశారు? सदा आप पर बलिहार जाएंगे. बलिहार अर्थात सदा समर्पित हो बलवान बनने वाले. సదా నీపైనే బలిహారం అయిపోతాము అని అన్నారు. బలిహారం అవ్వడము అంటే సదా సమర్పితమయ్యి శక్తిశాలిగా అయ్యేవాళ్ళు. తో బలిహార్ హో గయే యా హోనే వాలే హో. బలిహారం అయిపోయారా లేదంటే అయ్యేవాళ్ళ ఇంకాను అయ్యేవాళ్ళ లిస్టులో ఉన్నారా? బలిహార్ హోనా మానా మేరా కుచ్ నహీ. బలిహారం అవ్వడము అంటే నాదంటూ ఏమీ లేదు అని. చూడండి, ఎక్కడైనా తుఫాన్లు లేకపోతే వరదలు అలాంటివి వస్తాయనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోతారు. చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏమవ్వదు. వాళ్ళు ఏదో ఒకటి ఒడ్డు మీద వెళ్ళి చేరుతారు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు ఏం చింత చేయరు, వదిలేస్తారు శరీరాన్ని. వాళ్ళని కెరటాలు తేల్చుకొని వచ్చి ఎక్కడో ఒడ్డు మీద పెడతాయి. ఎందుకంటే వాళ్ళు సమర్పిత అయిపోయారు. వీళ్ళు పాకులాడుతున్నారు, అందుకని వీళ్ళు చచ్చిపోయారు. అలాగే బాబా ఏమంటున్నారు? బలిహారం అవ్వడము అంటే నాదంటూ ఏమీ లేదు అని. మేరా పన్ సమాప్త్. నాది అనేది సమాప్తం. మేరా శరీర్ భీ నహీ. నా శరీరం అని కూడా లేదు. తో కభీ దేహాభిమాన్ మే ఆతే హో. ఎప్పుడైనా దేహాభిమానంలోకి వస్తున్నారా? మేరా హే తబ్ దేహభాన్ ఆతా హే. నాది అనేది ఏమైనా ఉంటే దేహభ్రాంతి వస్తుంది. ఇస్సే భీ పరే రహనే వాలే ఇస్కో కహా జాతా హే బలిహార్ జానా. నాది నా అని దానికి కూడాను అతీతంగా ఉన్నప్పుడే బలిహారం అవడం. నాది అనే దాని నుంచి కూడా అతీతంగా ఉంటేనే బలిహారం అవడం. తో మేరాపన్ సదా కే లియే సమాప్త్ కర్తే చలో. సబ్ కుచ్ తేరా యహీ అనుభవ్ కర్తే చలో. అన్నీ నీదే అని అనుభవం చేస్తూ ముందుకెళ్ళండి. జిత్నా జాదా అనుభవి ఉత్నా అథారిటీ స్వరూప్. ఎంత అనుభవి అయితే అంత అథారిటీ స్వరూపము అవుతారు. వహ కభీ దోఖా నహీ ఖా సక్తే. అనుభవి అయిన వాళ్ళు ఎప్పుడు మోసపోరు. దుఃఖకి లహర్ మే నహీ ఆ సక్తే. దుఃఖమే కలల్లోకి కూడా రారు. తో సదా అనుభవ్ కి కహానియా సబ్కో సునాతే రహో.
సదా అనుభవం యొక్క కథలు అందరికీ చెప్తూ ఉండండి. अनुभवी आत्मा थोड़े समय में सफलता ज़्यादा प्राप्त करती है. అనుభవి ఆత్మ తక్కువ సమయంలో ఎక్కువ సఫలత పొందుతారు. వీడ్కోల్ సమయంలో బాబా చెప్తున్నది. ఆ రోజు జనవరి 14 సంక్రాంతి సమయము. आज के दिन के महत्व को सदा खाने और खिलाने का महत्व बना दिया. ఈ రోజు మహత్వాన్ని సదా తింటూ తినిపిస్తూ ఉండే మహత్వంగా చేసేశారు. కుచ్ ఖాతే కుచ్ ఖిలాతే. కొద్దిగా తింటారు, కొద్దిగా తినిపిస్తారు కదా. సంక్రాంతి అప్పుడు ఏం చేస్తారు? అందరికీ పంచుతారు కదా పిండి వంటలు. వహ తిల్ దాన్ కర్తే హే యా ఖాతే హే. అక్కడ నువ్వులు అవి దానం చేస్తారు, తింటారు. तिल अर्थात बहुत छोटी सी बिंदी. कोई भी बात होती है छोटी सी होती है तो कहते हैं तिल के समान है. నువ్వులు అంటే చిన్న బిందువులాగా ఉన్నాయి కదా. ఏదైనా విషయం ఉంటే కూడా ఏమంటారు? చిన్న విషయం ఉంటే నువ్వు గింజంత అంటారు కదా. నోట్లో నువ్వు గింజన అన్నది అట్లా చెప్తారు కదా, నువ్వు గింజంత విషయం అని. और बड़ी होती है तो पहाड़ के समान कहा जाता है. పెద్ద విషయం అయితే పర్వతంలాగా అంటారు, చిన్న విషయం అయితే నువ్వు గింజలాగా అంటారు. तो पहाड़ और तिल बहुत फ़र्क हो जाता है ना. पर्वतम ఎక్కడ, నువ్వు గింజ ఎక్కడ, చాలా తేడా ఉంది కదా. तो तिल का महत्व इसलिए है क्योंकि अति सूक्ष्म बिंदी बनते हो. నువ్వు గింజకి ఎందుకు మహత్వం ఉంది అంటే మీరు అతి సూక్ష్మంగా బిందు అయిపోతారు. जब बिंदी रूप बनते हो तो उड़ती कला के पतंग बनते हो. మీరు బిందు రూపం అయినప్పుడు ఎగిరే కళల యొక్క గాలిపటంలాగా అయిపోతారు. మరి గాలిపటాలు ఎగరేస్తారు కదా సంక్రాంతికి. तो तिल का भी महत्व है और तिल सदा मिठास से संगठन रूप में लाते हैं. ऐसे ही तिल नहीं खाते. అంటే నువ్వుల గింజకి కూడా మహత్వం ఉంది. నువ్వులు ఎప్పుడు కూడా బెల్లంతో కలిపి అందరికీ పంచుతారు. ఉత్తగానే నువ్వులు ఎవరు తినరు. మధురత అర్థాత్ స్నేహ సే సంఘటిత రూప్ మే లానే కి నిషాని. మధురత అంటే స్నేహపూర్వకంగా సంఘటిత రూపంలోకి తీసుకొచ్చేటువంటి గుర్తు అన్నమాట. అంటే నువ్వులతో పాటు తీపి బెల్లం కూడా కలుపుతారు కదా. అంటే స్నేహంగా సంఘటిత రూపంలోకి తీసుకొచ్చే గుర్తు అన్నమాట మధురత. బెల్లం అదే కదా చేస్తుంది. నువ్వులు విడివిడిగా ఉంటే లడ్డు అవ్వదు కదా, బెల్లం కలిసినప్పుడు లడ్డు అవుతుంది. మధురత వల్ల అందరినీ సంఘటిత రూపంలోకి తీసుకొచ్చేదానికి గుర్తు. जैसे तिल में मीठा पड़ता है तो अच्छा लगता है, ऐसे ही तिल खाओ तो कड़वा लगेगा. ఉత్తగా నువ్వులు తింటే చేదుగా ఉంటాయి, తీపి కలిపినప్పుడు బాగుంటాయి. मीठा मिल जाता है तो बहुत अच्छा लगेगा. तो आप आत्माएं भी जब मधुरता के साथ संबंध में आ जाती हो, स्नेह में आ जाती हो तो श्रेष्ठ बन जाती हो. అలాగే మీరు కూడా ఆత్మలు మధురతాపూర్వకంగా సంబంధంలోకి వస్తే, స్నేహంలో వస్తే శ్రేష్టంగా అవుతారు. तो यह संगठित मधुरता का यादगार है. ఇది సంఘటిత రూపంలో మనం మధురంగా ఉండేదానికి స్మృతి చిహ్నము. इसकी भी निशानी है. तो सदा स्वयं को मधुरता के आधार से संगठन की शक्ति में लाना, बिंदी रूप बनना और पतंग बन उड़ती कला में उड़ना, यह है आज के दिन का महत्व. సంఘటితంగా ఇది సంఘటితంగా మధురతకి గుర్తు. నువ్వులు బెల్లము తిల్గుడు అంటారు వాళ్ళు, నువ్వుల లడ్డూలు. దీనికి గుర్తు అది మధురతాపూర్వకంగా సంఘటిత రూపంలోకి వచ్చేదానికి గుర్తు అంటున్నారు బాబా. మరి సదాస్వయాన్ని మధురత ఆధారంగా సంఘటన శక్తిలోకి తేవడము, బిందురూపి అయ్యి సదా గాలిపటంలాగా ఎగిరే కళల్లోకి వెళ్ళడము, ఎగిరే కళల్లో ఎగురుతూ ఉండడము, అదే ఈరోజు యొక్క మహత్వము. మరి ఆ ఉత్సవం చేసుకోవడము అంటే ఏంటి? మనం స్వయం తయారవ్వడము. तो आप बने हो और वह सिर्फ थोड़े समय के लिए मनाते हैं. మీరేమో తయారవుతున్నారు, వాళ్ళేమో కొద్ది సమయం కోసము ఉత్సవం చేస్తున్నారు. इसमें दान देना अर्थात जो भी कुछ कमज़ोरी हो उसको दान में दे दो. మరి సంక్రాంతి అప్పుడు దానం కూడా ఇస్తారు కదా.
అడిగేవాళ్ళు కూడా వస్తారు, దానం కూడా ఇస్తారు. అంటే అర్థం ఏంటి? ఏమేమి బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ దానము ఇచ్చేయండి. చోటీసి బాత్ సమజ్కర్ దేదు, చిన్న విషయమే కదా దానం చేసేద్దామని చేసేయండి అంటున్నారు బాబా. అంటే ఏదైనా బలహీనత ఉందనుకోండి, మనం దాన్ని దానం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాము, ఇవ్వగలమా లేదా, చేయగలమా లేదా 100 ఆలోచిస్తాం. అట్లా ఎక్కువ ఆలోచించకుండా చిన్న విషయమే కదా, సరే ఇచ్చేద్దాం దానం అని చెప్పేసి ఇచ్చేయండి అంటున్నారు బాబా. కమ్జోరీ को भी छोटी सी बात समझकर दान में दे दो बोल रहे. बड़ा समझेंगे तो बड़ा लगेगा. तिल समान समझकर दे दो. నువ్వుల గింజ అంతా ఏం పెద్ద విషయం కాదు, నాకు అదేం లెక్క కాదని దానం ఇచ్చేయండి అంటున్నారు బాబా బలహీనతల్ని. అలా ఇచ్చేయగలరా? బడీ బాత్ నై సమజో, छोड़ना पड़ेगा देना पड़ेगा ऐसा नहीं. అంటే పెద్ద విషయం అని అనుకోవద్దు, అమ్మో వదిలేయాలా, అమ్మో ఇచ్చేయాలా అని అలా పెద్ద విషయంలాగా ఆలోచించకండి. తిల్కే సమాన్ छोटी सी बात दान देना, खुशी खुशी छोटी सी बात समझकर खुशी से दे दो. చిన్న విషయమే నువ్వు గింజరాగా అనుకొని దానం ఇచ్చేయండి, ఖుషీగా చిన్న విషయం అనుకొని ఖుషీగా ఇచ్చేయండి దానము. ఇదే దానం యొక్క మహత్వం, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఏం దానం ఇవ్వాలని, ఇదేం పెద్ద విషయం ఏంటి, ఇచ్చారో ఇద్దాం అనుకుంటే ఇద్దాం, పెద్ద విషయమేం కాదు కదా. కొంతమంది ఎంతో ఎక్కువ సామాన్యాలు కూడా ఈజీగా దానం ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, లేరా? వాళ్ళకి అదేం పెద్ద విషయం అని అనిపించలేదు కాబట్టి దానం ఇచ్చేశారు. అలాగే మనం దేన్ని కూడా పెద్ద విషయం అనుకుంటే దానమే ఇవ్వలేము కదా. అందుకని ఏం పెద్ద విషయం ఏంటి, ఇచ్చేయచ్చు దానం అని చెప్పి ఇచ్చేయడమే అంటున్నారు బాబా. దానం యొక్క మహత్వము ఇది అర్థమైందా అంటున్నారు. సదా నడవడము అంటే కలిసి అందరూ సదా పెద్ద విషయాన్ని చిన్నగా భావించి సమాప్తి చేయడము, అగ్నిలో కాల్చేయడము, ఇదే మహత్వం అంటున్నారు బాబా. పెద్ద విషయాన్ని చిన్నదిగా భావించి అగ్నిలో కాల్చేయాలంట. బలహీనతలు ఏమైనా ఉంటేమో అదేం పెద్ద విషయం కాదు, చిన్నదే అనుకొని దానం చేసేయాలంట. ఎంత బాగా చెప్తున్నారు. దృఢ సంకల్పం యొక్క అగ్ని వెలిగించండి. సంక్రాంతి అప్పుడు భోగి మంటలు వేస్తారు కదా, దృఢ సంకల్పం యొక్క అగ్ని వెలిగించండి. तो संस्कार परिवर्तन दिवस वह संक्रांति कहते हैं. సంక్రాంతి నట సంస్కార పరివర్తన ఉత్సవం అంటారట. आप संस्कार परिवर्तन कहेंगे वह संक्रांति कहते हैं. మీరు సంస్కార పరివర్తన అంటారు, వాళ్ళేమో సంక్రాంతి అంటారు. अच्छा, सभी को स्नेह और संगठन की शक्ति में సదా సఫల్ रहनेకి యాద్ ప్యార్ और గుడ్ మార్నింగ్. అందరికీ సదా స్నేహము సంఘటన యొక్క శక్తిలో సదా సఫలంగా ఉండేదానికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. బాబా విశ్వరాజ్యాధికారం ఇస్తుడు, ఇవన్నీ ఏంటి గాడిద బరువు అనుకున్నారు, అన్నీ త్యాగం చేసేసారు. అమ్మో అంతా ఇంత అనుకుంటే ఆయన త్యాగం చేయలేకపోవును కదా, ఇదంతా గాడిద బరువు అనుకున్నారు ఆయన. వరదానం. सदा भगवान और भाग्य की स्मृति में रहने वाले सर्वश्रेष्ठ भाग्यवान भव. సదా భగవంతుడు భాగ్యం యొక్క స్మృతిలో ఉండేటువంటి సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ అవ్వండి. సంగम युग पर चैतन्य स्वरूप में भगवान बच्चों की सेवा कर रहे हैं. సంగమ యుగంలో చైతన్య స్వరూపంలో భగవంతుడు పిల్లలకి సేవ చేస్తున్నారా? भक्ति मार्ग में सब भगवान की सेवा करते हैं, लेकिन यहाँ चैतन्य ठाकुरों की सेवा स्वयं भगवान करते हैं. భక్తి మార్గంలో భగవంతుడికి సేవ అందరూ చేస్తారు, కానీ ఇక్కడ చైతన్య విగ్రహాలకి సేవ స్వయంగా భగవంతుడు చేస్తున్నారు. అమృత్ వేలే ఉఠాతే హై, భోగ్ లగాతే హై, సులాతే హై. అమృత వేళ లేపుతున్నారు, భోగు పెడుతున్నారు, నిద్రపుచ్చుతున్నారు. మరి భోజనం ఆయనే తినిపిస్తున్నారు కదా. బాబా తినిపిస్తున్నారా, మీరు తింటున్నారా? బాబా తినిపిస్తున్నారా మీకు, మీరే తింటున్నారా? रिकॉर्ड पर सोने और रिगार्ड पर उठने वाले ऐसे लाडले व सर्वश्रेष्ठ भाग्यवान हम ब्राह्मण है. రికార్డ్ వేసినప్పుడు నిద్రపోతున్నారు, రికార్డ్ వేసినప్పుడు లేస్తున్నారు. అటువంటి గారాభమైన సర్వశ్రేష్టమైన భాగ్యశాలి బ్రాహ్మణులు మీరు.
ఎలా మిమ్మల్ని రికార్డ్ వేసి లేపుతున్నారు. ఎట్లయితే భక్తి మార్గంలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడి లేపుతారు కదా, అలాగా మనకి కూడా బాబా రికార్డ్ వేసి లేపుతున్నారు. ఇసి భాగ్యకి ఖుషిమే సదా ఝూల్తే రహో. ఇదే భాగ్యం యొక్క ఖుషిలో సదా ఉయ్యాలూగుతూ ఉండండి. సిర్ఫ్ బాప్కే లాడ్లే బను. కేవలం బాబాకి గారాభమైన పిల్లలు అవ్వండి, మాయాకి కాదు. జో మాయాకే లాడ్లే బంతే వహ బహుత్ లాడ్ కోడ్ కర్తే. మాయకి గారం పిల్లలు అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే బాబా దగ్గర అన్ని నఖరాలు చేస్తారు. స్లోగన్, अपने हर्षित मुख चेहरे से सर्व प्राप्तियों की अनुभूति कराना यही सच्ची सेवा है. మీ హర్షిత ముఖం యొక్క రూపంతో సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతి చేయించడము ఇదే సత్యమైన సేవ. మరి ఈ ఆదివారము ఈరోజు 6:30 నుంచి 7:30 వరకు అన్నయ్యలు అక్కయ్యలు అందరూ యోగము అంటే అంతర్రాష్ట్రీయ యోగం కదా, అందరూ యోగం చెయ్యాలి. పరమాత్మ ప్రేమలో లీనమయ్యే అనుభవము చేసుకోవాలి. నేను సర్వప్రాప్తులతో సంపన్నమైన సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను అని స్వమాన్లో ఉండాలి. ప్రేమసాగరుడైన తండ్రి ప్రేమ కిరణాలు నాపైన ప్రసరిస్తూ నాలో లీనమవుతూ ఉన్నాయి. ఆ ప్రేమ యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయని అనుభవము చెయ్యాలి. ఓం శాంతి. भगवन